హల్లెలూయా. యాహ్! హల్లెలూయా. హల్లెలూయా! మంచి సమరయుడు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు చదివినటువంటి ఈ సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప విషయము, ఎవరిని మన పొరుగు వానిగా చూడాలి అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే ఒక ధర్మశాస్త్ర బోధకుడు, ఆల్రెడీ ధర్మశాస్త్రం క్లుప్తంగా తెలిసిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి, యూదా ప్రజలకి బోధిస్తున్నటువంటి వ్యక్తి, చిన్న ప్రాయం నుంచి ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ పెరిగినటువంటి వ్యక్తి, అనేక మంది ప్రజలకి బోధించేటువంటి వ్యక్తి ఈ ధర్మశాస్త్ర బోధకుడు. అటువంటి ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఏమీ తెలియనట్లుగా యేసు ప్రభుని చిక్కుల్లో పెట్టాలి అని, యేసు ప్రభుకి ఈ ప్రశ్న వేస్తే ఆయన సమాధానం చెప్పలేడులే, అందరి ముందు ఆయన ఒక హేళనగా గురి చేయవచ్చు, ఆయనకి ఏమీ తెలియదు ధర్మశాస్త్రం గురించి అన్నటువంటి విషయాన్ని ఆయన మీద తప్పుపట్టవచ్చు అని చెప్పేటువంటి ఆలోచనతోటి ఒక ప్రశ్నతో ముందుకు వచ్చాడు. అప్పటికి అనేకమైనటువంటి విషయాల్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా విన్నటువంటి ఆ ధర్మశాస్త్ర బోధకుడు వాళ్ళందరి మధ్యన లేచి నిలబడి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమని అడిగాడు? విన్నారు ఈనాడు చదివినటువంటి సువిశేష పట్నం. నిత్య జీవం పొందుటకు నేను ఏమి చెయ్యాలని చెప్పేసి ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రశ్నించాడు. నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి? నిత్య జీవం అంటే పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అప్పటికి వాళ్ళకి ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రము పాటిస్తున్నటువంటి వ్యక్తులు, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి వాళ్ళకి సరైనటువంటి మార్గము చూపినటువంటి వాళ్ళు లేరు. కానీ ఇటువంటి విషయాల గురించే క్రీస్తు ప్రభు వాళ్ళకి అనేకమైనటువంటి విషయాలు బోధించాడు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి, ధర్మశాస్త్ర బోధకుడు, ఈ ప్రశ్నకి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి ఏమి చేయాలి, ఏమి చేస్తే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడు అన్నటువంటి ప్రశ్నకి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా ఈ ప్రశ్నకి సమాధానము చెప్పలేడు అన్నటువంటి ఆలోచనతోటి ఆ ప్రశ్నతో ముందుకు వచ్చాడు. సరైనటువంటి ప్రశ్న సరైనటువంటి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా! ఈ రోజున పరలోక రాజ్యం ప్రవేశించాలి అంటే మనం ఎవరిని అడగగలము? నిత్య జీవితాన్ని పొందుకోవాలన్నటువంటి ప్రశ్న మనం ఎవరిని అడగగలం? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడా? డాక్టర్ గారండి నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, కాబట్టి ఏం చేస్తే పరలోక రాజ్యం వెళ్తాను? ఏ మందులు వాడితే? నువ్వు పోవటానికైతే మందులు ఉన్నాయి, కానీ పరలోకానికి పోవటానికి నా దగ్గర ఏ మందులు లేవు అని చెప్పేసి చెప్తాడు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాడా? ఏదో తలనొస్తుంది, కాళ్ళు నొస్తుంది, కడుపులో నొస్తుందయ్యా, జ్వరం వచ్చిందయ్యా, నాకు ఏదన్నా మార్గం ఉంటే చెప్పు, ఏదైనా మందులు ఉంటే చెప్పంటే చక్కగా ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, పోయి మందులు వాడు, తగ్గిపోతుందని చెప్పేసి రాసిస్తాడు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు డాక్టర్ని అడిగితే సమాధానము ఇవ్వలేడు. సరే, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి అడిగితే లాయర్ గారు చెప్తారా ఏ విధంగా న్యాయం చేయాలి, ఈ యొక్క కేసు ఉంది, కేసు నడుస్తుంది అని చెప్పేసి ఆ కేసు గురించి చెప్తే దానికి ఏ ఏ చట్టాలు వర్తిస్తాయి, ఏ ప్రకారం వెళ్ళాలని చెప్పేసి లాయర్ గారు చెప్పగలుగుతాడు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే లాయరు చెప్పలేడు, జడ్జి చెప్పలేడు, ఒక డాక్టర్ చెప్పలేడు, ఒక లాయర్ చెప్పలేడు. మరి ఎవరు దీనికి సమాధానం చెప్పగలరు? నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏమి చేయాలి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఏమి చేయాలన్నటువంటి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పగలరు? ప్రస్తుతానికి నేను అమెరికా వెళ్ళాలి, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అడిగాను, అయ్యా నేను అమెరికా వెళ్ళాలి, నాకు కొంచెము మార్గం చెప్తావా, ఎలాగ అమెరికాకి వెళ్ళాలి అని చెప్పేసి మీలో ఎవరినన్నా అడిగాను అనుకోండి, మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఎవరైనా వెళ్ళొచ్చారు అమెరికాకి? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ఢిల్లీ పోయి వచ్చారా? ఎవరైనా ఢిల్లీ పోయిన వాళ్ళు ఉన్నారా? ఢిల్లీ పోయి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ఎలాగ వెళ్ళాలమ్మా అని చెప్పేసి సునీతమ్మ గారిని అడిగాను అనుకోండి, చక్కగా ఇదిగో స్వామి నేను పలానా రోజు వెళ్ళాను, ఇలాగ ట్రైన్ బుక్ చేసుకోవాలి, పలానా చోట దిగాలి, పలానా చోటకి వెళ్ళాలి, ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ అది ఉంటుంది అని చెప్పేసి చక్కగా వివరిస్తుంది. ఎందుకు? ఆల్రెడీ వెళ్ళి వచ్చింది కాబట్టి ఆమెకు తెలుసు, ఢిల్లీకి ఎలాగ వెళ్ళాలో తెలుసు, ఎలాగ తిరిగి రావాలో తెలుసు, అక్కడ ఏమేమి ఉంటాయో ఆమెకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చక్కగా వివరిస్తుంది. కానీ ఏమి తెలియనటువంటి వ్యక్తి, మాకు తెలియదయ్యా, వెళ్ళి ఏరే వాళ్ళని ఎవరినన్నా అడుగు. ఏదైనా ఒక ప్రదేశానికి మార్గం అడిగామనుకోండి, ఆ ప్రదేశానికి ఆల్రెడీ మనకి తెలిసినట్లయితేనే సమాధానము చెప్పగలం. మనం ఆ ప్రదేశానికి స్థలము ఆ మార్గం తెలియదు అనుకోండి, ఎలాగ వెళ్ళాలి అని చెప్పేసి వేరే వాళ్ళు అడిగిన మనము చెప్పలేము. ఐ డోంట్ నో అని చెప్తాం, నాకు తెలియదు. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి పలానా ప్రదేశానికి ఈ అడ్రస్ చూపించి అడుగుతాడు, అయ్యా ఈ అడ్రస్కి ఎలాగ వెళ్ళాలి, నీకు తెలుసు అనుకో బాగా, ఇదిగో అక్కడికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకో, అక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తెలుసుకో, పలానా బోర్డు వస్తుంది, ఆ బోర్డు నుంచి చక్కగా వెళ్ళు అని చెప్పేసి క్లియర్గా చెప్తా. ఎందుకంటే తెలిసినటువంటి మార్గం కాబట్టి. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పేసి ఎలాగ చెప్పగలము? ఎవరైనా పోయి వచ్చిన వాడు మాత్రమే, అక్కడి నుంచి వచ్చిన వారు మాత్రమే, దాన్ని ఆల్రెడీ చూసిన వారు మాత్రమే, ఆ ప్రదేశాలని తెలిసిన వాడు మాత్రమే దానికి మార్గము చెప్పగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? ఒకసారి పోవటమే కానీ మళ్ళీ రావటం అనేది ఉండదు. కానీ ఒకే ఒకడు ఆ పైనుంచి దిగి వచ్చిన వాడు ఉన్నాడు, అదే నేను ప్రకటిస్తున్నటువంటి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకి మార్గం తెలుసు. కాబట్టి ధర్మశాస్త్ర బోధకుడు అడిగినప్పుడు ఆయన జంకల, భయపడలా. అయ్యో ఈ ప్రశ్నకి నేను ఎలాగ సమాధానం చెప్పాలి అని చెప్పేసి మొగం తిప్పేసుకొని వెళ్ళిపోలా. అక్కడ నిలబడ్డాడు. నీ ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది అని చెప్పేసి మరలా ఆయన తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు ధైర్యంగా. ఎందుకంటే ఆ ప్రశ్నకి ఆల్రెడీ ఆయనకి సమాధానము తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడి నుంచి ఆయన వచ్చిన వాడే. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడికి మరలా పరలోకానికి మనందరం ఎలాగ వెళ్ళాలో ఆయన మనకి సమాధానం ఇవ్వగలడు. ఆయనే మనల్ని తీసుకొని వెళ్ళగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏ ప్రశ్నతో అయితే వచ్చాడో అదే ప్రశ్నకి ఆయన నోటి నుంచే సమాధానం చెప్పేలాగా చేశాడండి. అది దేవునిలో, ప్రభులో ఉన్నటువంటి గొప్ప విషయం. ఆయన వచ్చినటువంటి ప్రశ్నకి ప్రభు సమాధానం ఇవ్వటం లేదు, కానీ ఆయన వచ్చినటువంటి ప్రశ్నకి తిరిగి ఆయనకే మరలా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయనే తనంతట తానుగా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేలాగా చేస్తూ ఉన్నాడు. నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా. ఒక డాక్టర్ నా దగ్గరికి వచ్చి, ఆల్రెడీ డాక్టర్ చదివాడు, నేను డాక్టర్ అనుకోండి, ఆ డాక్టర్ నా దగ్గరికి వచ్చి ఆ కడుపుల నొప్పికి ఏం చేస్తే దగ్గుతుంది అని చెప్పేసి ఆ డాక్టర్ నన్ను అడిగాడు అనుకోండి అందరి ముందు, దానికి అర్థం ఏమిటి? వారు నన్ను హేళన చేయడానికి, అసలు నాకు తెలుసో లేదో, నేను అసలు నిజంగా డాక్టర్నో కాదు అని తెలియచేయడానికి వీళ్ళందరి దగ్గర నా సిగ్గు తీయడానికి, నా పరువు తీయడానికి నన్ను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి అనుమానం వస్తుందా లేదా? ఆల్రెడీ ఒక పని తెలిసిన వాడికి మరలా అదే ప్రశ్న వేశాడు అనుకోండి నలుగురు ముందు, పరువు తీయడానికి చెప్పేసి అని చెప్పేటువంటి ఆలోచన వస్తుంది. క్రీస్తు ప్రభుకి అర్థమైపోయింది, నన్ను వీళ్ళందరి ముందు హేళన చేయడానికే ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఈ ప్రశ్న అడిగాడు. కాబట్టి ఆయన నోటి నుంచే ఈ సమాధానం చెప్పించి ఆ ప్రశ్న అడిగిన తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏమి బోధిస్తూ ఉన్నది? నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా చదివావు కదా, దాన్ని బోధిస్తూ ఉన్నావు కదా, ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నావు కదా, మరి నీ ధర్మశాస్త్రం ఏం బోధిస్తూ ఉంది అని చెప్పి తననే మరలా తిరిగి ప్రశ్న వేసినప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు తెలియచేయడం జరుగుతుంది. నీ దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలేను అని చెప్పేసి ధర్మశాస్త్ర బోధకుడు సమాధానం ఇచ్చాడండి. కాబట్టి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? నీ దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతోటి ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది పూర్ణ మనస్సుతోటి ఇక్కడ కూర్చొని ఉన్నారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అడిగింది అర్థం కాలేదా? ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, 100కు పైన ఉన్నారు. కూర్చొని ఉన్న వాళ్ళలో
పూర్తి మనస్సుతోటి, పూర్ణ మనస్సుతోటి దేవుని సన్నిధిలో ఎంతమంది ఉన్నారు? ఎక్కడుంది సగం మనసు? ఎక్కడుంది సగం మైండ్? ఎక్కడుంది చెప్పండి? హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకేమో హాస్పిటల్లో ఉంది, బయట పనిచేసే వాళ్ళకి బయటలో ఉంది, షాప్లో పనిచేసే వాళ్ళకి షాప్లో ఉంది, పొలంలో పనిచేసే వాళ్ళకేమో పొలంలో ఉంది, పిల్లలకి అందరికేమో మధ్యాహ్నం మా అమ్మి బిర్యానీ చేస్తుందా, చికెన్ బిర్యానీ చేస్తుందా, మటన్ బిర్యానీ చేస్తుందా, ఫిష్ కర్రీ చేస్తుందా, ఏం కూర చేస్తుంది మమ్మీ మధ్యాహ్నానికి అని చెప్పేసి సగం మనసు ఇంట్లో కిచెన్ దగ్గరే ఆగిపోయింది. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, నీ దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. దేవుని సన్నిధానానికి అయితే వచ్చావు, దేవుని యొక్క సన్నిధిలోనైతే బాగానే కూర్చున్నావు, కానీ పూర్ణమైనటువంటి మనస్సు మాత్రం ఇక్కడ లేదు. సంపూర్ణమైనటువంటి ప్రేమ ఇక్కడ లేదు. హృదయం లేదు, ఆత్మ లేదు, మనస్సు లేదు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. మధ్యాహ్నం పోయి ఏం తినాలి, సాయంత్రానికి ఏం చేసుకోవాలి, సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ఏ చీర కట్టుకొని పోవాలి, ఏ డ్రెస్ వేసుకొని పోవాలి, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, ఏ రకంగా తయారై వెళ్ళాలి, రేపు పనికి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, హాస్పిటల్లో పనికి వెళ్ళాలి, ఎలాగ తయారై వెళ్ళాలి అని చెప్పేసి మనసంతా కూడా రేపటి గురించి ఆలోచిస్తుంది, మధ్యాహ్నం గురించి ఆలోచిస్తుంది, సాయంత్రం గురించి ఆలోచిస్తుంది, కానీ సంపూర్ణమైనటువంటి మనస్సు మాత్రం దేవుని సన్నిధిలో లేదు. అవునంటారా కాదంటారా? నిజమే స్వామి, నిజమే స్వామి. నువ్వు చెప్తుంటే ఎక్కడో ఉన్న మనసు తీసుకొచ్చేస్తున్నాను స్వామి, వెనక్కి లాక్కొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది రావటం లేదు. ఎందుకంటే అక్కడ అది అతకపోయింది, దాని గురించి ఆలోచనలో పడిపోయింది. కానీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, పోయి దేవుని బిడ్డలారా, సగం సగం ఆఫ్ మైండెడ్గా ఉండకూడదు. సగం ప్రేమ, సగం మనస్సుతోటి, సగం శక్తితోటి, సగము బలముతోటి, సగము ఆత్మతోటి దేవుని ఆరాధించేటువంటి బిడ్డగా నువ్వు ఉండవద్దు. సగం మనస్సుతోటి దేవుని ప్రేమించేటువంటి బిడ్డగా నువ్వు ఉండవద్దు. 50% కాదు, హాఫ్ దేవుని నీ నుంచి కోరుకోవడం లేదు. సగం నాకు ఇవ్వు, సగం వేరే చోట ఉంచు, సగం నా దగ్గర పెట్టు, సగం వేరే చోట పెట్టేసిరా, సగం ఆత్మతోటి నన్ను ఆరాధించు, మిగతా సగం ఆత్మతోటి ధనాన్ని ఆరాధించు, సగం ఆత్మ ఇక్కడ ఉంచి సగం ఇంట్లో పెట్టేసి వచ్చేసాయి. ఈ రీతిగా నీ యొక్క ప్రార్థనలు, ఆరాధనలు చెయ్యి అని చెప్పేసి ప్రభువు చెప్పడం లేదు. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని సన్నిధిలో చేరి దేవుని ప్రేమిస్తున్నటువంటి బిడ్డవైతే, దేవుని ఆరాధించేటువంటి బిడ్డవైతే సంపూర్ణంగా 100%, 100% దేవుని యొక్క సన్నిధానానికి అర్పించు. నీ యొక్క ఆత్మ, బలము, శక్తి సంపూర్ణంగా దేవుని సన్నిధికి చెందిదై ఉండాలి. దేవుని ఆరాధించేటువంటి రీతిగా ఉండాలి. ఇటువంటి ఆరాధన శ్రేష్టమైనటువంటి ఆరాధన ప్రభు అంగీకరించేటువంటి ఆరాధనగా ఉంటూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ క్రైస్తవ సంఘమా గమనించండి. కాబట్టి పూర్ణ ఆత్మతో ప్రభు సన్నిధి చేరు, పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించు, పూర్ణ ఆత్మతో ప్రభుని పూజించు, పూర్ణ శక్తితోటి ప్రభుని ఆరాధించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. ఈ యొక్క ఆరాధన ద్వారానే నువ్వు నిత్య జీవన బహుమానాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి ఇది ధర్మశాస్త్రం బోధించింది, అదే క్రీస్తు ప్రభు మరలా మనకు తెలియచేస్తున్నటువంటి సత్యము. కాబట్టి ఈ రీతిగా ఆరాధించేటువంటి బిడ్డల్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మయందును సత్యమందును దేవుని ఆరాధించే వాళ్ళు కావాలి. ఏ రీతిగా అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మతోటి, సంపూర్ణమైనటువంటి మనస్సుతోటి, సంపూర్ణమైనటువంటి బలముతోటి, శక్తితోటి ప్రభుని ఆరాధించేటువంటి బిడ్డల కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడండి. కాబట్టి ఆ రీతిగా నువ్వు ఆరాధించేటువంటి వ్యక్తివైతే ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించు, ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించు. సగం సగం ఆలోచనతోటి, సగం సగం మనసుతోటి, సగం సగం ఆత్మతోటి నువ్వు దేవుని సన్నిధికి చేరకపోయినా ఒకటే. ఎందుకంటే ఆత్మ అంతా కూడా వేరొక చోట, మనసు అంతా కూడా వేరొక చోట పెట్టి ఏదో శరీరాన్ని మాత్రమే నామకార్థానికి ఇక్కడ ఉంచినట్లయితే ఎటువంటి ప్రయోజనము లేదు. ఇటువంటి ఆరాధన సరైనది కాదు అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సంపూర్ణంగా వ్యక్తులు సంపూర్ణంగా దేవుని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమ మొట్టమొదటిగా.
రెండవది ఏమిటి? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుమో. ఆ ఆజ్ఞకే ఈ ఆజ్ఞను కూడా జోడిస్తూ ఉన్నాడు. ఇది సపరేట్ అని చెప్పేసి చెప్పడం లేదు, కానీ నీ దేవుని ఎలాగైతే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతోటి ప్రేమిస్తావో అదే రీతిగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుమా అని చెప్పేసి ఈ రెండు ఆజ్ఞలు కూడా ఒకే ఆజ్ఞగా ఆ ధర్మశాస్త్ర బోధకుడు చెప్పేశాడు. నువ్వు సరిగా చెప్పావు, నువ్వు బాగా చెప్పావు అని చెప్పేసి క్రీస్తు ప్రభువు కూడా తాను చెప్పినటువంటి ఆ మాటలు బట్టి దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. కానీ నిన్ను నీవు ఎలాగ ప్రేమిస్తూ ఉన్నావో అదే రీతిగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించని పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామండి? ఇంతకు మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా లేదా? అది కూడా డౌటేనా? ఏం స్వామి అని మమ్మల్ని అడుగుతారు మీరు? అన్ని ప్రశ్నలే స్వామి. ఇంతకు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదా? మా మీద మాకు అసలు ప్రేమే లేదు స్వామి. పక్కన వాళ్ళని అయితే బాగా ప్రేమిస్తామని చెప్తారు. మన మీద మనకి ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుంది. ఈ ప్రేమ అనేది ఉన్నది కాబట్టి పొద్దున్న చక్కగా పళ్ళు దోమాము, చక్కగా ఖరీదైనటువంటి సోపు కొనుక్కొచ్చి ఒళ్ళంతా రుద్దుకున్నాము, 1000 రూపాయల ఖర్చు పెట్టి చక్కనైనటువంటి వస్త్రాలు ధరించాము. ముఖానికి ఏమేమి పూశారు? ఫెయిర్ లవ్లీ, ఆ లవ్లీలు, ఈ లవ్లీలు అన్ని పూసారా? ఇవన్నీ పూసాం ముఖానికి. ఇంకా పెదాలకేమో రంగులు రంగులు పూస్తారు, రంగులైనటువంటి లిప్స్టిక్లన్నీ పూసామా కాదా? పౌడర్ పూసాము, చక్కగా తలనంతా కూడా అంటించుకున్నాము, నూనె పూసుకున్నాం. ఇవన్నీ కూడా మన యొక్క జీవితానికి మనము బాగా ఉండాలి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మనల్ని మనము ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ ఉన్నాం. మన దేహాన్ని మనల్ని మనం ప్రేమించుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం చేయం. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఇతరులు ఎవరు కూడా నన్ను తిట్టకూడదు, ఎవరు కూడా నన్ను బాధ పెట్టకూడదు, ఎవరు కూడా నన్ను కొట్టకూడదు, ఎవరు నన్ను హింసించకూడదు, ఎవరు నన్ను దూషించకూడదు, నా గురించి నలుగురితోటి ఎవరు తప్పుడుగా మాట్లాడకూడదు అన్నటువంటి ఆలోచన మనకుందా? ఎవరన్నా వచ్చి 4 కొట్టిపోతే బాగుండు అనిపిస్తుందా? ఎవరన్నా వచ్చి 4 దెబ్బలు కొట్టిపోతే బాగుండని చెప్పేసి ఎవరము కూడా అనుకోం. అందరూ కూడా నా గురించి మంచిగా మాట్లాడాలి, మంచిగా నన్ను చూడాలి అన్నటువంటి ఈ యొక్క ఆలోచన మన మీద మనకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమ ఏ రీతిగా అయితే మన మీద మనకు ఉంటుందో అదే ప్రేమని ఎవరి మీద కలిగి ఉండమంటున్నాడు? నీ యొక్క పొరుగు వాని మీద కలిగి ఉండు. నేను ఏ విధంగా అయితే ఎవరు దూషించుకోకూడదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో, ఎవరు కూడా నిన్ను కొట్టకూడదు, తిట్టకూడదు అనుకుంటూ ఉన్నావో, ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడకూడదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో, ఎవరు నిన్ను ద్వేషించకూడదు, దూషించకూడదు అని చెప్పేసి నీ గురించి నీవు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తూ ఉన్నావో, నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటూ ఉన్నావో ఇదే ప్రేమను నీ పొరుగు వాడి పట్ల కనపరచు. నేను ఎవరు ప్రేమించాలని చెప్పేసి అనుకుంటున్నా, ఎవరు నిన్ను దూషించకూడదు అనుకుంటున్నా కదా, నువ్వు పొరుగు వానిని దూషించవద్దు. నేను ఎవరు కొట్టకూడదు అని చెప్పేసి అనుకుంటున్నా కదా, నువ్వు ఎవరిని కొట్టడానికి ప్రయత్నం చేయబాకు. వీళ్ళు నేను ద్వేషించాలని చెప్పేసి నువ్వు అనుకోవట్లేదు కదా, నువ్వు ఇతరులని ద్వేషించవద్దు. ఇతరులు నా మీద శత్రుత్వాన్ని చూపించాలని చెప్పేసి అనుకోవట్లేదు కదా, నువ్వు కూడా శత్రుత్వాన్ని కలిగి ఉండవద్దు. కాబట్టి ఇతరులు నీకేమైతే చెడు చేయకూడదని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావో అదే రీతిగా నీ పొరుగు వాని మీదకి అదే ప్రేమను నువ్వు కనబరచు. కాబట్టి ఇటువంటి ప్రేమను కలిగి జీవించండి. అందుకే ప్రభు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు అని చెప్పేసి అక్కడ యాడ్ చేశాడు. జస్ట్ నీ పొరుగు వాడిని ప్రేమించని చెప్పేసి చెప్పేలా, దాంతో వదిలేలా, నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకుంటున్నావు ఆ రీతిగా నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చేసాడండి ఆ సెంటెన్స్. కాబట్టి ఈ యొక్క పొరుగువాని ప్రేమ ఎప్పుడైతే సమాజంలో మానవ జీవితంలో మనిషి కలిగి జీవిస్తాడో, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఈ పోలీసు వ్యవస్థ కానీ ఏది కూడా మానవాళికి అవసరము లేదండి. ఎందుకు ఈరోజు పోలీసు అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం చెప్పండి? పోలీసులు ఎవరి నుంచి ఎవరిని రక్షించడానికి.
జంతువుల నుంచి మనుషులు రక్షించడానికి కాదు పోలీసులు. ఏదో జంతువులు వచ్చేసి మీద పడిపోతాయి, కరిచేస్తాయి, చంపేస్తాయని చెప్పేసి జంతువుల గురించి రక్షించడానికి ఈ యొక్క పోలీసు వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలా. మనుషుల నుంచి మనుషుల్ని రక్షించుకోవడానికి ఈ యొక్క వ్యవస్థని మనిషి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే కొంతమందిలో యొక్క మనుషుల యొక్క స్వభావము ఇతరులను ఏ రకంగా హింసించాలి, ఇతరులను ఏ రకంగా నాశనం చేయాలి, ఇతరుల బ్రతుకులను ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలి, ఇతరులను ఏ విధంగా చంపి మరణానికి గురి చేయాలి అన్నటువంటి ఈ చెడు ఆలోచన, ఈ చెడు తత్వాన్ని కలిగి కొంతమంది మనుషులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమాజం నుంచి సమాజాన్ని, మనుషుల్ని కాపాడుకోవడానికి ఇటువంటి ఒక వ్యవస్థని ఈరోజు మానవాళి ఏర్పాటు చేసుకుంది. కానీ వాక్యానుసారము క్రీస్తు ప్రభువుని యొక్క వాక్యం ప్రకారం లోకము మారిందనుకోండి, ఇటువంటి ఒక వ్యవస్థ అవసరమే లేదు. ఎప్పుడైతే పొరుగువాని పట్ల ప్రేమను కనబరుస్తారో, ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించుకుంటారో, ఇంక మధ్యలో మధ్యవర్తి ఎందుకు? శిక్షలు పడడం ఎందుకు? ఇంక న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఏమి? అన్యాయమే లేదు కదా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే ఇంక మోసం ఎక్కడ ఉంటుంది? ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటే ద్వేషం ఎక్కడ ఉంటుంది? ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటే అన్యాయం అనేది లేదు, దూషణ అనేది లేదు, మరణం అనేది లేదు, మర్డర్స్ అనేవి లేవు, ఎటువంటి మారణ హోమాలు అనేవి లేవు. ఎందుకంటే పొరుగు వాని ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ కోసం ప్రభువు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దౌర్భాగ్యం ఏమంటే క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నాం, కానీ క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నప్పటికీ క్రైస్తవులలో కూడా ఇటువంటి తత్వము లేదండి. క్రీస్తు ప్రభు బోధించినటువంటి తత్వం, దైవ ప్రేమ, పొరుగువాని ప్రేమ. ఎవరైనా బాగుపడుతూ ఉంటే సహించలేం, ఎవరైనా ఎదుగుతూ ఉన్నారంటే సహించలేం, చక్కగా ఇల్లు కట్టుకున్నారంటే సహించలేం. మరీ దారుణం ఏమిటంటే ఒకరు మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నా కూడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నా కానీ మంటలో లోపల కుళ్ళే. దాన్ని ఎందుకు కుళ్ళు అన్నారు తెలుసా? కుళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? కుళ్ళు అంటే ఏంది? పక్కన వాళ్ళని పాడు చేసేది కదా, తనను తానే కుళ్ళిపోయి లోపల తనను తానే కుళ్ళు చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని తనను తానే నాశనం చేసుకుంటూ ఉంటుంది. దాన్నే కుళ్ళు అంటూ ఉంటాం. ఇటువంటి కుళ్ళు మనిషిలో ఉందనుకోండి, ఏమవుతుంది? నీ జీవితాన్ని నువ్వే నాశనము చేసుకుంటూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దైవ ప్రేమ, పొరుగువాని ప్రేమ అనేటువంటి రెండు ప్రేమలు సమాజంలో క్రీస్తు ప్రభుని యొక్క బోధనల ప్రకారం ఉన్నట్లయితే ఇక దాన్ని మించినటువంటి భాగ్యము మరొకటి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు కలిగి జీవించండి, నిత్య జీవితాన్ని మీరు పొందుకుంటారు, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అని చెప్పేసి చాలా క్లియర్గా క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకునితోటి తెలియచేశాడు. అదే సత్యాన్ని ఈరోజు మనతో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా తెలియచేసిన తర్వాత మరలా ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమిటా ప్రశ్న? ఏమని అడిగాడు ధర్మశాస్త్ర బోధకుడు? నా పొరుగువాడు ఎవరు? హూ ఇస్ మై నైబర్? నా పొరుగువాడు ఎవరు? మీరు చెప్పండి, ఎవరు మీ పొరుగు వాళ్ళు? ఎవరు? మీ పొరుగు వాళ్ళు ఎవరు? మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు. మానస మా పక్కన చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొరుగు వారంటే పక్కన కూర్చున్న వాళ్ళేనా? లేదు స్వామి, ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా పొరుగు వాళ్ళే. ఎదురుకే కాదు స్వామి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పొరుగు వాళ్ళే స్వామి. దీంతో ఇదేనా యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానము? ఆ ధర్మశాస్త్ర బోధకుడు చాలా కఠినమైనటువంటి ప్రశ్న అడిగాడు, ఇంటెలిజెంట్ ప్రశ్న. ఆయన యొక్క ఆలోచనలు తికమక చేద్దాము, అసలు ఏం చెప్తాడా పొరుగువాడంటే అన్నటువంటి ప్రశ్న యేసు ప్రభుకు వేసినప్పుడు యేసు ప్రభు ఒక చక్కనైనటువంటి కథను చెప్తూ ఉన్నారు. ఉపమానాన్ని చెప్తూ ఆ ఉపమానం నుంచి మరలా అతన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు? ఒక మంచి సమరయుని కథ చెప్తూ ఉన్నాడు. ఒకానొకసారి ఒక వ్యక్తి తన యొక్క వ్యాపార పని నిమిత్తమై, ఏదో ఒక పని నిమిత్తము యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఈ రకంగా తాను ప్రయాణమై చేసి వెళ్తూ ఉన్నప్పుడు అప్పట్లో బైకులు లేవు, సైకిల్ కూడా లేవు, ఆటోలు లేవు, బస్సులు లేవు, కారులు లేవు,
ట్రైన్ లేవు, ఫ్లైట్లు లేవు. ఎలాగ పోవాలి? నడుచుకుంటూనే వెళ్ళాలి. మహా అంటే గాడిద. ఇంకా రాజులు వాళ్ళంటే మేడం గారు చెప్పినట్టు గుర్రాల మీద పోతారు. సామాన్యమైన ప్రజలకి గుర్రాలకి అంత సీను లేదు. గాడిదో కొద్ది డబ్బును వాళ్ళు గాడిదలు కొనుక్కొని పోతారు. అది కూడా లేని వారు కాలినడకనే వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా ఆ రోజు తన యొక్క పని నిమిత్తము, వ్యాపార నిమిత్తము కాలినడకన యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా తాను వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో జరగనటువంటి ఒక సంఘటన జరిగింది. కొంతమంది దొంగలు వచ్చేసి ఆయన మీద పడిపోయారు. ఎందుకంటే ఈ రకంగా కాలినడకన వెళ్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఇవన్నీ కూడా సర్వసాధారణం. నేటికి కూడా జరుగుతున్నటువంటి సన్నివేశాలే. ఒంటరి వ్యక్తులు దొరికారంటే వాళ్ళని ఏదో రకంగా నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది దుండగులు వచ్చేసారు, ఆయన మీద పడ్డారు, కొట్టారు, అనేకమైనటువంటి చిత్రహింసలు పెట్టారు, ఉన్నటువంటి డబ్బును, ధనానంతా కూడా దోచేసుకున్నారు. ఎలా వదిలిపెట్టారంటే కొన ఊపిరితోటి అక్కడ వదిలిపెట్టారు. చంపేలా చిత్రహింసలు పెట్టేసి కొన ఊపిరితోటి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మార్గ మధ్యంలోనే, ఆ రోడ్డు మధ్యలో ఆయన మూలుగుతా ఉన్నాడు, రక్తస్రావంలో ఉన్నాడు, రక్తం కారిపోతూ ఉంది. కొన ఊపిరితోటి విలవిల్లాడిపోతున్నటువంటి ఆ వ్యక్తి ఆ రోడ్డు మధ్యలో ఆ మార్గంలోనే ఉన్నాడు. ఈ సమయంలో అదే మార్గం గుండా ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? ఎవరు వచ్చారు? జడ్జా? నేనే. ఎవరు? యాజకుడు, గురువు. ఇటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి ఆ కాలంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక యాజకుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. మామూలుగా యాజకుడు దేనికి వెళ్తాడు? గుళ్ళో బలి అర్పించడానికో ఏదో ప్రార్థన చేయడానికో దేనికో వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఆ కొన ఊపిరిలో మూలుగుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి కనిపించాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కనిపించాడో, మామూలుగా సాధారణంగా ఏం చేయాలి? నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? మీరైతే ఏం చేస్తారు? కొత్త పెళ్లి కూతురా, నువ్వేం చేస్తావు చెప్పు? ఒక వ్యక్తి ఆపదలో, మరణాపాయ స్థితిలో రోడ్డు అమ్మడి కనపడ్డాడు, చచ్చిపోయే పనిలో ఉన్నాడే, పోయి ఏదన్నా చిన్న సహాయం చేద్దాం, తాగటానికి కొద్దిగా మంచినీళ్ళు ఇద్దాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తారా? నాకెందుకులే ఈ తలకాయ నొప్పి, ఆడిపోతే లేనిపోని అన్ని నాకు అంటుకుంటాయి అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారా? రెండు స్వభావాలు ఉంటాయి. కొంతమంది వెళ్ళి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇది రెండవ స్వభావం. నాకెందుకులే అని చెప్పేసి తన మార్గంలో తాను వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తనను పట్టుకుంటే నేను మలినమవుతాను. ఇది ఒకటి ఉంది కదా మనకి, యాజకులకి, పూజారులకి ఇది ఒకటి ఉంది కదా. పోయి పట్టుకుంటే ఏమవుతుంది? మలినమవుతుంది. మళ్ళీ పోయి పసుపు నీళ్ళు పోసుకోవాలి, కుక్క నీళ్ళు పోసుకోవాలి, ఎర్ర నీళ్ళు, పచ్చ నీళ్ళు అన్ని పోసుకొని ఆ మలినాన్నంతా కూడా పోగొట్టుకోవాలి. ఈ మలిన పడడం ఎందుకు అని చెప్పేసి యాజకుడు తన మార్గంలో తాను వెళ్ళిపోయాడు, పట్టించుకోలా. మరలా అదే సమయానికి మరొక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? లేవీయుడు. యాజకుడేమో గుళ్ళో పనిచేసేవాడు, లేవీయుడు కూడా ఒక గోత్రం వాళ్ళు. లేవీయులందరూ కూడా దేవుణ్ణి పూజించడానికి లేదా దేవుని యొక్క సేవకులుగా ఉన్నవాళ్ళు. పాత నిబంధనలో 12 గోత్రాలలో లేవీయ గోత్రం ఒకటి. వీళ్ళు కూడా యాజక బృందానికి చెందినటువంటి వారే. ఈ లేవీయుడు కూడా ఆ మార్గ మధ్యంలో వచ్చాడు. ఆ మార్గ మధ్యంలో వెళ్తూ ఆ వ్యక్తిని చూశాడు కానీ నాకే సంబంధం లేదు, ఆ వ్యక్తి అక్కడ ఉన్నట్టుగా కూడా నాకు తెలియదు అని చెప్పేటట్టుగా తన మార్గంలో తాను వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు వ్యక్తులు, యాజకుడు మరియు లేవీయుడు. ఇప్పుడు మూడో వ్యక్తి ఆ మార్గం గుండా వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? సమరయుడు. ఎందుకు క్రీస్తు ప్రభు ఇద్దరినేమో యాజకుడిని చూపించాడు, ఒకనేమో లేవీని చూపించాడు, మూడో వ్యక్తిని మాత్రము ఒక సమరయుని చూపించాడు. ఎందుకు ఈ రకంగా ఈ ముగ్గురు వ్యక్తులను చూపించాడంటే, యాజకులు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నతి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అదే. మన దేశంలో ఈ బ్రాహ్మణులు ఏ రకంగా అయితే ఉన్నారో ఆ రీతిగా ఆ సమయంలో అక్కడ యాజకులు ఉండేవాళ్ళు. తర్వాత లేవీలు, వాళ్ళ తర్వాత లేవీలు, ఆ గోత్రానికి చెందినటువంటి లేవీలు ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ శాసనాలు చేస్తే అదే. కాబట్టి ఇటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ముందుగా ఉంచాడు. మూడవ
వ్యక్తి ఎవరయ్యా అంటే సమరీయుడు. సమరీయుని ఎందుకు ఒక ఉదాహరణగా ప్రభు చూపిస్తున్నాడంటే, సమరీయులు అంటే ఈ యొక్క యూదుల ఆలోచనలలో, ఈ యొక్క యాజకులు లేవుల యొక్క ఆలోచనలో ఒక సమరీయుడు అంటే ఎవరు? అంటరాని వాడు. ఊరి బయట నివసించాలి, ఊర్లో కూడా కాదు, ఊరి బయట నివసించాలి. చివరికి వాళ్ళతో మాట్లాడడం కూడా పాపమే. యేసు ప్రభు ఒకసారి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వస్తుంది. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. స్త్రీ అనుకుంటుంది, అసలు యూదులు మాతో మాట్లాడడమే గొప్ప విషయం, మమ్మల్ని చూసిన వెంటనే ముఖం తిప్పుకొని వెళ్తారు, అటువంటిది ఈయన నా దగ్గర నుంచి నీళ్ళే అడుగుతున్నాడే అని చెప్పేసి ఆ సమయంలో ఆ సమరయ స్త్రీ అంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి కోవకు చెందినవాడు ఈ వ్యక్తి కూడా. కాబట్టి సమరయుని గురించి అక్కడ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. ఒక సమరయుడు ఆ మార్గం గుండా వచ్చాడు అంటే, మీరు ఎవరినైతే అంటరాని వారిగా చూస్తూ ఉన్నారో, మీరు ఎవరినైతే తక్కువ వాళ్ళగా చూస్తూ ఉన్నారో, వాళ్ళతో మాట్లాడడమే పాపం అని చెప్పేసి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటూ ఉన్నారో, అటువంటి ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వచ్చాడు. మన భారతదేశంలో కూడా ఇటువంటి ఒక పనికి మాలిన స్థితి ఉన్నది. మనమంతా కూడా ఏంటి తెలుసా? చరిత్ర తెలుసు మనకి, అంటరాని వాళ్ళమే. ఒకానొక సమయంలో రోడ్ల మీద నడిచేదానికి కూడా అవకాశము లేదు. ఇటువంటి స్థితి కలిగిన వాళ్ళే ఆ సమరీయులు కూడా. ఒంటి మీద బట్టలు ఉండకూడదు, చదువుకునేదానికి అవకాశం లేదు, వాళ్ళ రోడ్ల మీద తిరిగేదానికి లేదు. రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తే వెనక ఏం కట్టుకొని తిరగాలి? తాటి మట్టలు కట్టుకొని తిరగాలి. ఎందుకంటే మనం నడిచిన రోడ్డు మీద మరొకరు నడవకూడదు. ఇటువంటి అంటరానిగా ఊరికి బయట ఇప్పటికీ కూడా మన యొక్క గృహాలు, ఇల్లు ఎక్కడ ఉంటాయో తెలుసా? ఊరి బయటనే ఉంటాయి, పల్లెలుగా పిలువబడుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మనమందరం కూడా ఎలాగ ఉన్నామో ఆ సమయంలో ఆ సమరీయులు కూడా ఇలాగనే ఉన్నారు, అదే పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారు. మీరు ఎవరినైతే ఊరి బయట ఉంచారో, మీరు ఎవరితో మాట్లాడడం అయితే పాపం అన్నారో, మీరు ఎవరినైతే అంటుకోవడమే పాపం అన్నారో, అటువంటి ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తూ వెళ్తూ ఆ వ్యక్తిని చూసిన వెంటనే తన యొక్క ప్రయాణాన్ని కాస్త ఆపివేసి పరిగెత్తుకుంటూ ఆ గాయపడినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి రావటం మాత్రమే కాదు, తన ఒంటికి అంటినటువంటి గాయాలకి తైలము పూశాడు. తైలంతో చక్కగా ఆ గాయాలను అద్దాడు. ద్రాక్ష రసం పోసి ఆ గాయాలకన్నిటికీ కూడా కట్లు కట్టాడు. దాంతో వదిలేసి వెళ్ళిపోలా. ఆ వ్యక్తిని తీసుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకొని 2 రోజులు ఆయనతో పాటే ఉన్నాడు హాస్పిటల్లో. తను ఏ పని మీద వెళ్తున్నాడు పక్కన పెట్టేశాడు, ఏ అవసరం మీద వెళ్తున్నాడు పక్కన పెట్టేశాడు. ఏది ఇప్పుడు ముఖ్యమైంది? ఎవరైతే అవసరంలో ఉన్నవాడో ఆ పనే ముఖ్యమైపోయింది. కాబట్టి అతని దగ్గర 2 రోజులు ఉన్నాడు. 2 రోజుల తర్వాత ఆ వ్యక్తిని అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ చేతులకు అప్పగిస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఈ 2 దినారాలు ఉంచు, ఇంకా దీనికి ఎక్కువ ఖర్చు అయినట్లయితే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నీకు అయినటువంటి ఖర్చును మరలా నీకు చెల్లిస్తాను. కాపాడడమే ఒక ఎత్తు అయితే, కాపాడిన వాడి కోసం మరలా దాని యొక్క ధనాన్ని కూడా వెచ్చించాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కదా గొప్ప విషయం. ఒక సమరీయుడు అతని దగ్గరికి వెళ్ళి, సమరీయుడు అంటే ఇంకేం లేని వాళ్ళే, పెద్దగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఏం కాదు, ఏం లేని వాళ్ళే. అటువంటి ఒక వ్యక్తి తన దగ్గరికి వెళ్ళి తను ఆదరించి గాయములకు కట్టుకట్టి తను తీసుకొని వెళ్ళి వైద్యశాలలో చేర్పించి తన కోసం డబ్బులు వెచ్చించి మరలా తిరిగి వస్తాను, చేయవలసినటువంటి చికిత్సను మీరు కొనసాగించండి అని చెప్పేసి ఆ యొక్క ధనాన్ని వెచ్చించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూసావా, అది గొప్ప విషయం. ఈ కథనంతా కూడా యేసు ప్రభు చెప్పిన తర్వాత ఆ ధర్మశాస్త్ర బోధకుని అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు 3 వ్యక్తుల్ని ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళడం చూసావు, ఈ 3 వ్యక్తులలో ఆ గాయపడినటువంటి వానికి పొరుగువాడు ఎవరు? నా పొరుగువాడు ఎవరు అని చెప్పేసి ఆయన అడిగాడు. ఇప్పుడు ఆ 3లో పొరుగువాడు ఎవరు అని చెప్పేసి అతన్నే అడుగుతూ ఉన్నాడు. అతను అడిగారు నా పొరుగువాడు ఎవరని. ఇప్పుడు వీళ్ళ 3లో నీ పొరుగువాడు ఎవరు అనుకుంటున్నావు? అతనికి పొరుగువాడు ఎవరని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు? ఆ వ్యక్తి సరిగా సమాధానం చెప్తూ ఉన్నాడు, ఎవరైతే వెళ్ళి సహాయం చేశాడో అతనే పొరుగువాడు. ఇప్పుడు నీకు ఇది అర్థమైందా? మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇప్పుడు నీ పొరుగువాడు ఎవరు? మానసమ్మ, నీ పొరుగు వాళ్ళు ఎవరు? తెల్ల చీర కట్టుకొని పక్కన కూర్చుంది కదా స్వామి, ఆమె కాదు. ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే గాయపడి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, నీ సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారో, వారందరూ కూడా మన యొక్క పొరుగు వారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వీళ్ళందరూ కూడా సమస్త మానవాళి మన పొరుగు వారే. ఆ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, ఈ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, ఇంటి ఎదురుగా ఉన్నోళ్ళు, ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, వీధిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఏ అవసరాలు ఉన్నా వారందరూ కూడా మన యొక్క పొరుగు వారిగా మనం చూడాలి. మరి ఆపదలు మనకి ఇవ్వవలసినటువంటి సహాయాన్ని మనం అందించగలగాలి. కాబట్టి ఈ రకంగా చిన్నపాటి ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభు నీ పొరుగువాడు ఎవరు అన్నటువంటి ప్రశ్నకి వెరీ క్లియర్గా సమాధానం అందించి ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా గాయపడి ఉంటే, ఎవరైనా బండి తోలుతూ కింద పడ్డాడో, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందో, ఏమైనా జరిగినప్పుడు ఎవరైనా నీకు బాధపడుతూ రోడ్డు ప్రక్కన కనపడితే ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తాం స్వామి? 4 ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెడతాను, లేదా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, లేదా ఫేస్బుక్లో పెడతాను, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాను స్వామి. ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది నేడు సమాజంలో. మనం చూస్తున్నటువంటి సన్నివేశాలు ఇదే. మానవత్వం అనేది మనిషి కోల్పోతూ ఉన్నాడు, తన యొక్క తత్వాన్ని మనిషి కోల్పోతూ ఉన్నాడండి. దౌర్భాగ్యమైనటువంటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా. ఒక మనిషికి తోటి మనిషి సహాయం చేయటం మానివేసి, ఆ మనిషి మరణాపాయ స్థితిలో ఉంటే, ఆపదలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, గాయపడి ఉంటే, దాన్ని కాస్త ఫోటోలు తీసుకొని పేరు కోసము దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము, చివరికి న్యూస్ ఛానల్స్, ఈ సోషల్ మీడియా ఈ న్యూస్ ఛానల్స్లో ఇస్తున్నటువంటి వారు కూడా జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని ఏ రకంగా చిత్రీకరించి దాన్ని న్యూస్ చేసుకుందామా, దాన్ని వ్యూస్ చేసుకుందామా, దాన్ని డబ్బు చేసుకుందామా అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారే కానీ ఒక మనిషిగా వెళ్ళి సహాయం చేయడానికి ప్రయత్నం చేయడంలా. ఒకడు మునిగిపోతున్నాడంటే ఆ మునిగిపోయేటువంటి వ్యక్తిని ఫోటోలు తీసి, వీడియోలు తీసి హల్చల్ చేస్తున్నారు కానీ ఒరే వాడు మునిగిపోతున్నాడు, వెళ్ళి ఆ స్థితి నుంచి కాపాడుదామే అన్నటువంటి ప్రయత్నం చేయడంలా. ఇద్దరు గొడవపడుతున్నాడు, ఒక కత్తి తీసుకొని నరుగుతూ ఉన్నాడు. ఈ రకంగా నరుగుతూ ఉంటే వీడు ఫోటోలు తీసి చుట్టూ చేరి 50 మంది ఫోటోలు తీస్తుంటారే కానీ అరే జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని ఆపుదామే, కాపాడుదామే అన్నటువంటి ప్రయత్నం మాత్రం ఈరోజు మానవుడు చేయటంలా. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనిషి కోల్పోతూ ఉన్నాడు. మానవత్వాన్ని కోల్పోయి క్రూరత్వంతో నిండిపోతున్నాడు. క్రూరత్వం ఎవరిది? క్రూర జంతువులది. జంతువుల స్వభావంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు మనిషి. అయ్యో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కానీ నేడు క్రైస్తవ సమాజము క్రీస్తు బోధనలు ఆలకిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డ ఈ సమాజానికి ఒక ఆదర్శముగా ఉండాలి, ఒక నిదర్శనగా ఉండాలి. క్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధనలు మన యొక్క జీవితముల ద్వారా నిత్యము కూడా అవలంబించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనిషి అంటే నిత్యము కూడా సహాయము చేసేవాడు. క్రైస్తవుడు అంటే ప్రతినిత్యము కూడా ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడు, సహాయంలో ఉన్నవాడికి సహాయం చేసేవాడు, నిర్భాగ్యులుగా ఉన్నవాడికి వారి యొక్క స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేర్చేవాడే క్రైస్తవుడు. ఇటువంటి బోధనలు ప్రభు మన అందరికీ కూడా తన యొక్క జీవితం ద్వారా నేర్పించాడండి ప్రియ క్రైస్తవ సంగమా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ మంచి సమరీన కథ ద్వారా క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి సత్యం ఇదే. నువ్వు వెళ్ళి అలాగనే చెయ్యము. ప్రభు చివరిలో ఆ ధర్మశాస్త్ర బోధకుడితో మాట్లాడినటువంటి మాట, నువ్వు వెళ్ళి అలాగనే చెయ్యి. కాబట్టి ఇదే సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. మీరు కూడా వెళ్ళి అలాగనే చెయ్యండి. ఎలాగ చేయాలి? ఎలాగైతే మంచి సమరీయుడు తనకి సహాయం అందించాడో అదే రీతిగా మనందరం కూడా మంచి సమరీయులము కావాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి సమరీయుడు కావాలి. మంచి సమరీని ప్రతి ఒక్కరిలో ప్రభు చూడాలి అని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి సమరీయులుగా మారడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? అటువంటి విశ్వాసాన్ని చూసి, అటువంటి జీవితాన్ని చూసి ప్రభువే మనల్ని పరలోక రాజ్యంలోనికి స్వీకరిస్తాడండి.
ఆ నిత్య జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి ఆలోచన, ఆశ అయితే ఉన్నది. కానీ ఆ వాక్యానుసారము ప్రభు మనకి చూపించినటువంటి మార్గం ప్రకారము ఇలాగ జీవిస్తే కదా నేను నిత్య జీవితంలోనికి ప్రవేశించేది. ఆయన వాక్యానుసారం నేను బ్రతికితే కదా నేను పరలోక రాజ్య బహుమానాన్ని పొందుకునేది అన్నటువంటి సత్యాన్ని మాత్రము చాలాసార్లు మన జీవితంలో మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా నీ దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించు. అదే రీతిగా నీ వలే నీ పొరుగువానిని ప్రేమించు. ఈ ప్రేమ నీలో కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ప్రేమను ప్రభు మనకి నిత్యము కూడా మనలో కనపరచాలని, మనలో దయచేయాలని, తన యొక్క ప్రేమతో మనల్ని నింపాలి అని ఆ దేవాదేవుని పరిశుద్ధ సమయంలో అందరూ కూడా ప్రార్థించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో అన్నటువంటి ఈ పాట ద్వారా ఆ దేవాదేవుని స్తుతించుకుందాం. ఆ ప్రభుని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించే ఆరాధింతు ఆ శక్తితో నిన్ను ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు. అనికే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన అనికే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ప్రేమించేదా, ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆ శక్తితో నిన్ను ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆ శక్తితో. హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. స్తోత్రమయ్యా. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. అనికే ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన అనికే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆ శక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆ శక్తితో. ఎల్రోయి, ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. స్తోత్ర. ఎల్రోయి, ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా.
యేసు నన్ను చూసావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. స్తోత్రం దేవా, హల్లెలూయా. ప్రేమించేదా నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ప్రేమించేదాన్ని ప్రేమించేదాన్ని అధికముగా ఆరాధింతు ఆశక్తితో, నిన్ను ప్రేమించేదా అధికముగా ఆరాధింతు. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో. ఆరాధన, ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన. స్తోత్రం దేవా, యేసు రాజా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన, ఆరాధన. స్తోత్రము దేవా, యేసు రాజా. నిన్ను పూర్ణ ఆత్మతో ప్రేమించే బలమును దయచేయి, నిన్ను పూర్ణ శక్తితో ప్రేమించే బలమును దయచేయమయ్యా. ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. స్తోత్రము దేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపుమయ్యా, నీ బలముతో మమ్మల్ని నింపుమయ్యా, నీ శక్తితో మమ్మల్ని నింపుమయ్యా. నిన్ను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రభా ప్రేమించే మనస్సును దయచేయి, ఆత్మను దయచేయి, బలమును దయచేయి, నీ కృపను దయచేయము దేవా. నీ సంపూర్ణ హృదయముతో ప్రభా మిమ్మల్ని ప్రేమించే భాగ్యమును దయచేయి. యేసు రాజా నీకే స్తోత్రం, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రము దేవా. సర్వ స్తోత్రములు మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నాథా నీకే స్తోత్రము దేవా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా నిన్ను పూర్ణ ఆత్మతో ప్రేమించే శక్తిని దయచేయి, పూర్ణ మనస్సు, పూర్ణ బలముతో ప్రభువా సంపూర్ణంగా నిన్ను ప్రేమించే బలము దయచేయమయ్యా. నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన యేసు రాజుకే ఆరాధన, నా యేసుకే ఆరాధన, నా యేసు ప్రభువునికే ఆరాధన.
ఆ యేసు రాజుకే ఆరాధన. యేసు రాజా స్తోత్రం స్తోత్రం. యేసువా నీకే ఆరాధన. యేసువా నీకే ఆరాధన. రెండు చేతులు కూడా పైకెత్తి ప్రభుని స్తుతించుదాం. రెండు చేతులు కూడా పైకెత్తి ప్రభుని ఆరాధించుదాం. ఆరాధన 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 ఆరాధన. నీకే ఆరాధన యేసయ్యా. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన. రెండు చేతులు కూడా పైకెత్తి ప్రభుని ఆరాధించుదాం. ప్రభుని వైపు చూపించండి. నీకే ఆరాధన ప్రభువా. నీకే మహిమ ప్రభువా. నీకే ఘనత. నీకే స్తోత్రమయ్యా. ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ మనస్సుతో ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ప్రభువా. ఒకవేళ ప్రభువా నా మనస్సు సగం ఇంటి దగ్గరే ఉన్నట్లయితే, నేను సంపూర్ణమైనటువంటి ఆత్మతో బలముతో నిన్ను ప్రేమించినట్లయితే నన్ను క్షమించుమయ్యా. నా పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించే హృదయము దయచేయి. నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించే మనస్సును దయచేయి. నా పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించే శక్తిని దయచేయి. నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించే బలమును దయచేయి మాయా. సగం సగం కాకుండా ప్రభువా, సంపూర్ణంగా 100% ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించేటువంటి బలము దయచేయ. ఈ సాతాను గడి యొక్క ఆలోచన వలన ఇదిగో ప్రభువా సంపూర్ణంగా ఈ దివ్య బలి పూజలో మనస్సును ఉంచలేకపోతూ ఉన్నాం, కేంద్రీకరించలేకపోతున్నాను ప్రభువా. మనస్ఫూర్తిగా ప్రభు ప్రార్థించలేకపోతూ ఉన్నాను, మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతూ ఉన్నాను, మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో ఉండలేకపోతూ ఉన్నాను, మనస్ఫూర్తిగా నేను ముఖాన్ని దర్శించలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా పాట పాడలేకపోతూ ఉన్నాను, మనస్ఫూర్తిగా స్తుతించలేకపోతూ ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించయ్యా. సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ బలముతో, సంపూర్ణ మనస్సుతో, శక్తితో ప్రభువా నిన్ను ఆరాధించే, నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రభు నాకు ప్రసాదించుమయ్యా. నాలో ఉన్నటువంటి బలహీనతలన్నిటి కూడా తీసివేయి ప్రభువా. నీకే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ శక్తిని మాలో నింపుము ప్రభువా. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన అనికే ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన అనికే ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన అనికే ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా.